స్మిత్ విగిల్స్వర్త్ ఆయన హీస్ కాల్డ్ ద అపోస్టిల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క అపోస్తులుడు అని పేరు పెట్టబడిన ఆ గొప్ప దైవజనుడు అనమాట. 8 సంవత్సరాలకి ఆత్మల్ని ఎలాగైనా పట్టాలి, దేవుని కోసం సంపాదించాలి అనే ఆశ, అతృష్ణ ఆయనకి 8 సంవత్సరాలకే కలిగిందనమాట. మొదటిగా ఎవరు మార్చబడ్డారు, ఎవరిని మార్చాడు, ఎవరిని రక్షణలోకి నడిపించాడు అని అంటే తన సొంత తల్లిని దేవునికి తీసుకొచ్చాడనమాట. అయితే 13 సంవత్సరాలకి బ్రాడ్ఫోర్డ్ అనే ప్రాంతానికి వెళ్తారు. ఆయన చిన్నప్పటి నుండే, అంటే అంత చిన్న వయసు, యవనస్తుడు, 13 అంటే అనుకోవచ్చు కదండి. ఇప్పుడు 13 సంవత్సరాల బాలుల్ని చూస్తే వాళ్ళకి తెలియదంటే ఏం లేదు, పాడైపోతున్నారు, స్కూల్స్లో చేయకూడనివి చేస్తున్నారు, డ్రగ్స్ అంటున్నారు, మందులు అంటున్నారు, సిగరెట్స్ అంటున్నారు. కానీ 13 సంవత్సరాలకి ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒక చిన్న న్యూ టెస్టిమెంట్, ఆ బైబిల్, క్రొత్త నిబంధన, ఆ పుస్తకము ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు అనమాట. అయితే మెథడిస్ట్ చర్చ్లో పెరగటం జరిగింది. ఒకసారి ఆ మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ అన్నారు ఏంటిదంటే, ఇక్కడున్న 7 మంది బాయ్స్, అబ్బాయిలు, 7 అబ్బాయిలు వచ్చే వారాల్లో మీరే ప్రసంగించబోతున్నారు అని అన్నారనమాట. అంటే ఇది తెలుసుకున్న, ఇది ఆ అవకాశం స్మిత్ విగిల్స్వర్త్కి కూడా ఇవ్వబడింది కాబట్టి ఏం జరిగిందంటే, ఆయన 3 వీక్స్ నుండి ఆయనకిచ్చిన ఆ సమయాన్ని ఎలాగైనా గివ్ ఇట్ 100% అని 3 వీక్స్గా 3 వారాలు ప్రిపేర్ అయ్యాడంట. ఏంటిది, కేవలం ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పడానికి 3 వారాలు ప్రిపేర్ అవుతూ ఉన్నాడంట. ఆ రీతిగా ఈయన టర్న్ వచ్చినప్పుడు, ఆయన స్టేజ్ ఎక్కి ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు ఆయన ఏం చెప్పాడో కూడా ఆయనకి గుర్తులేదంట. కానీ అందరు బిగ్గరగా కేకలు వేస్తూ, చియర్ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఎంతగానో ఆయనను అభినందించారంట. అంత గొప్పగా మాట్లాడాడంట. ఏం మాట్లాడారు అని ఆయనను కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే ఆయన అంటారు ఏంటిదంటే, నాకు కూడా గుర్తులేదు అని అంటాడంట. కేవలం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి అలాగా చెప్పారనమాట. ఎక్కడికి వెళ్ళినా, ఎవ్వరు కనపడినా, తన స్నేహితుడైనా, తన బంధువు అయినా, లేకపోతే తనతో పాటు ప్రయాణిస్తున్న ఎవరైనా, ఒక స్ట్రేంజర్ అయినా, వారికి కూడా దేవుని గురించి కంపల్సరీ ఒక్క మాట అయినా, దేవుని వాక్యం నుండి అయినా లేకపోతే దేవుని మాట అయినా కంపల్సరీ చెప్పి కానీ వారిని విడిచిపెట్టేవారు కాదంట. అంత ఆసక్తి, అంత ఆశ దేవుని పని నిమిత్తమై ఆయనకుంది. అయితే 1877 సంవత్సరాలు 1877లో ఆయన ఒక ప్లంబర్ జాబ్కి, ప్లంబర్ అంటే తెలుసు కదండి, మన ఇంట్లో నీళ్లు రాకపోతే ప్లంబింగ్ పని చేస్తుంటారు, పైప్స్ అని సరి చేస్తుంటారు, లేకపోతే ట్యాప్స్ ఫిక్స్ చేస్తుంటారు. ఆ రీతిగా ప్లంబర్ దగ్గరికి వెళ్ళాడంట. నాకు కూడా ఒక ప్లంబింగ్ జాబ్ ఇవ్వండి అని ఆశతోటి వెళ్తాడనమాట. అంటే ఆ యజమాని దగ్గరికి, ద హెడ్ ఆఫ్ ద ప్లంబింగ్ జాబ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ ప్లంబర్ అన్నాడంట, మాకు వేకెన్సీస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, అందరూ జాబ్లోనే ఉన్నారు, అందరూ పని చేస్తున్నారు, ఇప్పుడైతే మాకేం వేకెన్సీ లేదు, ఎవ్వరికి అవసరం లేదు, కావాల్సినంత మంది ఉన్నారు అని చెప్పారంట. అయితే స్మిత్ విగిల్స్వర్త్ ఎంతో దయతో, ఎంతో జాలితో అన్నాడంట, సరేనండి, థ్యాంక్ యూ అండి, సారీ అండి, మీ టైం వేస్ట్ చేస్తాను, పర్లేదండి, నేను వెళ్తాను, మళ్ళీ కలుస్తాను అని ఎంతో కైండ్నెస్ తోటి అలాగా ఆ మాటలు చెప్పిన వెంటనే అని చెప్పి తిరిగి వెళ్తుంటే ఈ ప్లంబర్ మరొకసారి పిలిచి, దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ యూ దట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లెట్ యూ గో. నీలో ఏదో వ్యత్యాసం ఉంది, ఏదో గొప్పదుంది, నిన్ను వదిలిపెట్టాలనే నాకు మనసు రావట్లేదు, ఏంటో, దిస్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ యూ అని ఆ ప్లంబర్ హెడ్ స్మిత్ విగిల్స్వర్త్ గారి గురించి చెప్పారనమాట. చెప్పిన వెంటనే ఇంకా ఏ రీతి అయినా ఇతని ఆ జాబ్లో తీసుకోవాలి, నన్ను వదులుకోవాలనే మనస్తత్వం ఆ మనసు రావట్లేదు నాకు అని ఆయనని తీసుకుంటారు. అప్పటి నుండి ప్లంబింగ్ జాబ్ చేస్తున్నారంట. కానీ ఆ ప్లంబింగ్ జాబ్లో కూడా ఎంతగానో ఎక్సలెంట్గా హీ వాజ్ ఎక్సెల్లింగ్. ఆ ప్లంబింగ్ జాబ్ అంటే ఎంత సామాన్యమైన వృత్తి కదండి, ఎంత దీన వృత్తి కదా. అటువంటి వృత్తిలో కూడా హీ వాజ్ ఎక్సెల్లింగ్, హీ వాజ్ డూయింగ్ ఎక్సలెంట్లీ అంట. ఆయన చేసినంత ఫాస్ట్గా ఎవరు కూడా చేయలేకపోయారంట. అయితే ఆయనని అక్కడ పెట్టుకోలేకపోయారంట. ఎందుకంటే అందరికి మించిన పని, అందరికి మించిన ఆ నైపుణ్యతతోటి చేస్తున్నాడు కాబట్టి. దాని తర్వాత ఆయన లివర్పూల్ అనే ప్రాంతానికి వెళ్ళారంట.
అక్కడ కూడా ప్లంబింగ్ పని చేస్తూ, ఆ ప్లంబింగ్ పని చేస్తున్నప్పుడు వచ్చే రాబడి ఉంటుంది కదా, ఆ డబ్బులంతా ఏం చేసేవాడంటే ఆయన వ్యక్తిగతంగా ఏమీ కొనుక్కునేవాడు కాదు, కానీ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న పిల్లలకి, వృద్ధాప్యంలో ఉన్న ముసలి వారికి ఆహారం కొంటూ, వారికి బట్టలు కొంటూ, అలాగా ఆయన ప్లంబింగ్ జీవితాన్ని గడిపేవారనమాట. అయితే 1884 వింటర్ టైంలో, ఆ వింటర్ టైంలో పైప్స్, వాటర్స్ అన్నీ బ్లాక్ అవ్వటంతో డిమాండ్ ఎక్కువైంది. దేనికి అంటే ప్లంబింగ్కి. ఆ ప్లంబింగ్ పనికి డిమాండ్ ఎక్కువ అవ్వటంతో 2 సంవత్సరాలు ఇంకా అలాగనే ప్రొలాంగ్ అవుతూ ఉండింది. అంత డిమాండ్ పెరిగిందనమాట ప్లంబింగ్కి. ప్రతి ఇంటి నుండి మాకు ప్లంబర్ కావాలి, మాకు రావాలి, మా ఇంటికి రావాలి, రిపేర్ చేయాలని. ఆ ప్రాంతంలో ఇంకా స్మిత్ విగిల్స్వర్త్ ఉండటంతో ఆయనను ఎక్కువగా పిలిచేవారు. కాబట్టి ఆయన పనిలో ఉంటూ ఏం చేసేవారంట, ఆత్మీయత కోల్పోయి, దేవుని పిలుపు, దేవుడు ఎప్పుడో పిలిచారు, ఎప్పుడో ఎన్నుకున్నారు, ఎప్పుడో నువ్వు నా సేవకి అని బయలుపరుచుంటారు, కానీ స్మిత్ విగిల్స్వర్త్ ప్లంబింగ్ బిజినెస్ తోటి బిజీ అయిపోయి దేవుని పని, చర్చ్కి వెళ్ళటము అన్ని పక్కన పెట్టి ఆయన పనిలో ముమ్మరంగా వెళ్తూ ఉన్నారనమాట. 2 సంవత్సరాలు ఇంచుమించు ఆయన ఆత్మీయతలో ఎంతగానో తరిగిపోయారు, దూరంగా అయిపోయారంట. మనము ఆత్మీయతలో తగ్గిపోతే మనలో ఏం మొలుచుకుంటాయి? కోపము, ద్వేషము, అహంకారము, పాపము, ఇవన్నీ కూడా మొలుచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆత్మీయతలో ఎదుగుదల ఉంటుందో, ఒదిగే హృదయము, అణిగి మణిగి ఉండే హృదయము, ఓర్చుకునే హృదయము, ప్రేమించే హృదయం ఉంటుంది కదా. ఈయన 2 సంవత్సరాలు దేవునికి ఎంతగా దూరం అయిపోయాడంటే లోకపు మనసు ఆయనలో మెల్లగా రావటము కొనసాగిందనమాట, ప్రారంభించింది. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఎంతగా దిగజారిపోతున్నాడో అంతగా హెచ్చుగా ఎదిగింది ఎవరు అంటే తన భార్య పాలీ. ఈయన అంతగా ఆత్మీయతలో దిగజారుతుంటే పాలీ ఏమో అంతగా ఆత్మీయతలో ఎదుగుతూ ఉంది, ఇంకా వర్ధిల్లుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ తనని మీటింగ్స్కి పిలుస్తానే అన్నారు. తను చెప్పే ప్రసంగాలు కానీ, అక్కడ జరిగే ఆత్మ కార్యాలు కానీ, అద్భుతాలు కానీ చూసి అనేక మంది ఆవిడని పిలవడము ప్రారంభించారు. అటువంటి టైంలో పాలీ ఇలాగ ఆత్మీయతలో పెరగటము చూసి, తను ఫేమస్ అవ్వటం చూసి స్మిత్ విగిల్స్వర్త్కి నచ్చక స్టార్ట్ చేశారు. ఏంటి నన్ను విడిచి, పిల్లల్ని విడిచి ఇలాగ సేవకు వెళ్తున్నాం ఏంటి అని తనని బాధ పెట్టడం ప్రారంభిస్తారనమాట. ఈ పరిస్థితిలో పాలీని ఎంతగానో అభినందించాలి. ఎందుకంటే తను అంత భయంకరమైన భర్త, తను ఎన్ని మాటలు అన్నారో మనకి డీటెయిల్స్ ఎవరు, కానీ చాలాసేపు ఆయన మాటలతో వేధించారంట. కానీ ఒక హాస్యంతో, నవ్వుతోటి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిని అంతా కూడా చల్లార్చి, అది అయిన వెంటనే వాళ్ళు అలాగా నవ్వుతూ ఉండగానే ఈయన అనుకున్నారంట, తిని ఎంత సాత్వికం కలిగింది, ఎంత ఓర్పు కలిగింది, ఎంత మంచి హృదయం తంది అని చెప్పి ఏం చేస్తారంటే, నేను కూడా దేవునికి చాలా దూరం అయిపోయానని గ్రహించి ఆయన వెంటనే ఒక డిసిషన్ తీసుకుంటారంట, ఒక నిర్ణయం చేస్తారంట. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను దేవుని దగ్గర 10 రోజులు ఫాస్టింగ్ ఉండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాను అని ఆ 10 రోజులు లీవ్ పెట్టి ఆయన ఫాస్టింగ్ ఉండి ఏం చేస్తారంటే, ఉన్న ఆ సమయంలో దేవుడు తనకి బయలుపరచడము, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను కోరుకున్నాను, నీ పని ప్లంబింగ్ పని కాదు, నువ్వు ఏదో ఇతరులకి సహాయం చేసి ఏదో ఇంత మాత్రము బిజినెస్ చేయటము నా ఉద్దేశం కాదు, యూ హ్యావ్ టు డూ మచ్ మోర్ బియాండ్ దట్ అని దేవుడు ఆయనతోటి బయలుపరచడం జరిగింది. ఇంకా ఆఖరికి ఉన్న ఒక గృహానికి, ఒక వృద్ధురాలకి దగ్గరికి వెళ్ళి, ఇదే నా లాస్ట్ జాబ్ అని చెప్పి ఆ లాస్ట్ ప్లంబింగ్ జాబ్లో ఏం చేస్తారంటే, ఆ విధవరాలు ఆ వృద్ధురాలు ఆ డబ్బులు, ఆ శాలరీ లేకపోతే ఆ ఖర్చు అతనికి ఇస్తుంటే ఆయన అంటాడంట, నాకొద్దండి, ఇదంతా దేవునికి అప్పచెప్తున్నాను, ఎందుకంటే ఇదే నా లాస్ట్ జాబ్, ఐఎమ్ ఆఫరింగ్ మై జాబ్ టు గాడ్, నా ఉద్యోగాన్ని కూడా దేవునికి అప్పచెప్పుకుంటున్నాను అని దేవునికి సమర్పించుకొని ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయారు. ఏంటిదంటే, ఐ విల్ గో ఫుల్ టైమ్ మినిస్ట్రీ. కానీ దేవునితో ఒక షరతు చేసుకున్నాడంట, ఒక సవాల్ ఇచ్చాడంట, ఒక కండిషన్ పెట్టాడంట. ఏంటి ఆ కండిషన్ అంటే, చిన్నప్పటి నుండి పేదరికంలో ఉన్నానయ్యా, నిండా వస్త్రాలు లేవు, నిండా ఫుడ్ లేదు, ఆహారం లేదు, కానీ ఈ ఉద్యోగం కూడా నీ కోసం అని వదిలివేస్తున్నాను. నాకు మాత్రం ఒక కండిషన్ ఏంటిదంటే, నా చెప్పులు ఎప్పుడు కూడా అరిగిపోవద్దు, నా ప్యాంట్స్, నా ట్రౌజర్స్ ఎప్పుడు కూడా చినిగిపోవద్దు
అని, అటువంటి పరిస్థితి నాకు రానివ్వద్దు, అంత పేదరికంలోకి నన్ను వెళ్ళనివ్వద్దు అని దేవునితో ఒక షరతు, ఒక కండిషన్ పెట్టారంట. నా చెప్పులు తరిగిపోవద్దు, నా చెప్పులు అరిగిపోయినా మరలా కొత్త కొనుక్కునే అటువంటి స్తోమత నాకు ఉండాలి, ప్యాంట్స్ చినిగిపోయినా కొనుక్కునే స్తోమత ఉండాలి, అవన్నీ విడిచి నీ కోసం వస్తున్నాను కాబట్టి నువ్వే నన్ను చూసుకో అని దేవునికి ఒక షరత్ ఇచ్చి మరలా వెళ్తారనమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, మొట్టమొదట ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యము, స్వస్థత కార్యం తన జీవితంలో జరిగింది. ఏంటిదంటే, తనకి వాసిపోయిన నరము ఉండిందనమాట. ఒళ్ళంతా వాపు రావటము, హెమర్హాయిడ్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఆ సందర్భాన ఒక స్త్రీ, ఒక దైవజనురాలు వచ్చి తన పైన చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు తను వెంటనే స్వస్థత పొందటం. అప్పటి వరకు దేవుని గురించి అవగాహన లేదు ఆయనకి. ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటిదంటే, స్మిత్ విగిల్స్వర్త్కి చదవటము రాయటం రాదు. హీ డజంట్ నో హౌ టు రీడ్, హౌ టు రైట్. హీ వాజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్. హీ డెంట్ గో టు స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళలేదు. అయితే తన భార్య, ఒక వరంగా దేవుడిచ్చిన భార్య తన భర్తకి చదవటము రాయటము నేర్పించారనమాట. అయితే దేవుని గురించి అస్సలు అవగాహన లేని ఈ వ్యక్తి సడన్గా ఎవరో చేయి పెట్టి ఆయనని ప్రార్థన చేసి స్వస్థత పొందారు అని తెలుసుకున్న వెంటనే ఆయనకు అనుకున్నాడు, ఏంటి ఇలాగ కూడా ఉంటుందా దేవునిలో, అంటే నేను బలహీనంగా ఉంటే నన్ను స్వస్థపరుస్తాడు కూడానా అని అప్పుడు దేవుని గురించి ఇంకొక యాంగిల్ తెలుసుకున్నారనమాట, ఇంకొక విషయం తెలుసుకున్నారనమాట. ఒకరోజు ఒక పరిస్థితిలో ఏదో చర్చ్లో ఆయనని పిలిచిన తర్వాత ఆయన అందరిలో మామూలుగా సంఘస్థులాగానే అక్కడ కూర్చున్నప్పుడు సడన్గా ఆయనను పిలిచి నువ్వు ప్రసంగించాలి అని అంటే ఈయనకి చాలా మొహమాటం, చాలా షై, ఆయనకి నత్తి, సరిగ్గా మాట్లాడటం రాదు, నత్తి నాలుక అంటారు కదా, ఆ రీతిగా తను ఉండేవారు. అయితే అందరు వచ్చి ఆ పాస్టర్ వచ్చి ఫోర్స్ చేసి నువ్వు ప్రసంగించాలి అని అన్నప్పుడు వెంటనే ఇంకా మొహమాటానికి వెళ్ళి ప్రసంగించడం స్టార్ట్ చేస్తానమాట. ఆ ప్రసంగం అయిన తర్వాత 15 మంది వచ్చి ఆయన దగ్గరకు వచ్చి నన్ను దేవుడు స్వస్థపరచమని ప్రార్థన చేయరా దయచేసి అని అడిగినప్పుడు ఈయనకి అర్థం కాలేదు, దేవుడు ఎట్లా స్వస్థపరుస్తాడు, ఎలాగ చేస్తాడు, ఎలాగ ప్రార్థన చేయాలి, ఏం తెలియదు, అవగాహన లేదు. ఏదో నామకార్థంగా నమ్ముతూ ఏం చేస్తారంటే, దేవా వీళ్ళని స్వస్థపరచు అని అన్న వెంటనే దాంట్లో ఒక అతను వీల్ చైర్ నుండి లెగటము, పరిగెత్తడం చూసి ఆయన ఎంత ఆశ్చర్యపోయారో స్మిత్ విగిల్స్వర్త్ కూడా అంతే ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారంటే, నేను ప్రార్థన చేయటం ఏంటి, ఆయన స్వస్థపడటం ఏంటి, అసలు స్వస్థత ఎలాగ జరిగింది. ఈరోజు ఎంతోమంది కొడుతూ ఉంటారు, ఏదేదో కార్యాలు చేస్తూ ఉంటారు కదా, స్వస్థత అంటూ ఉంటారు. కానీ ఒక మాట విశ్వాసంతో ఆయన దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వస్థత పొందడం చూసి నిజంగా ఆ దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు అని ఆయన ఎంత చప్పట్లు కొట్టే ఉత్సాహంగా ఉన్నాడు, ఈయన కూడా అంత ఉత్సాహంగా ఉన్నారనమాట. ఆ రీతిగా ఉండేవారనమాట. ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏంటిది అంటే, ఈరోజు మరి ముఖ్యంగా టేక్ నోట్ ఆఫ్ దిస్, నేను కూడా ఇది అన్వయించాలని అనుకుంటున్నానండి. ఏంటిదంటే, స్మిత్ విగిల్స్వర్త్ ఏం చేసేవారంటే, ఆయన గృహంలో న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ ఏవి కూడా అలౌడ్ కాదంట, ఏది కూడా అనుమతించేవారు కాదంట. ఎందుకు, చదవడం రాక నాకు కాదండి, అప్పటికి చదవచ్చు. కానీ ఆయన ఏమన్నారంటే, హీ సెట్ దిస్ కోట్, ఏం చెప్పారంటే, వెన్ ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఐ కమ్ బ్యాక్ డర్టియర్ దెన్ ఐ యామ్, బట్ వెన్ ఐ రీడ్ ద బైబిల్ ఐ కమ్ బ్యాక్ క్లీనర్ దెన్ ఐ యామ్. అర్థమైందండి? నేను ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు, లేకపోతే ఒక మ్యాగజైన్ చదివినప్పుడు, ఒకటి ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు, లేకపోతే లోకానికి సంబంధమైన విషయాలు నేను చదివేటప్పుడు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఆల్రెడీ మురికితో ఉన్నాను. కానీ న్యూస్ పేపర్ చదివి మరలా బయటకు వచ్చే కల్లా, మరలా ముగించి వచ్చే కల్లా ఉన్నదానికంటే ఇంకా మురికివానిగా మారి వస్తాను. అదే రీతిగా నేను బైబిల్ చదివినప్పుడు మురికి స్థితిలో వెళ్ళినప్పటికీ పరిశుద్ధంగా నేను బయటికి వస్తాను అని చెప్పారనమాట. ఈరోజు మనకి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటిదంటే, మీరు ఎంతసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే న్యూస్, లేకపోతే అక్కర్లేని వీడియోలు చూస్తూ ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం కదండి. ఇది ఒక కనువిప్పు మీకు రావాలి. ఏంటిదంటే, ఇంత టైం వేస్ట్ దీనికి వెళ్ళిపోతుంది. నిజంగా చెప్పండి, మీరు చూస్తున్న
వీడియోస్ కానివ్వండి, మీరు చూస్తున్న ఫొటోస్ కానివ్వండి, మీరు చూస్తున్న జోక్స్ కానివ్వండి, మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ కొంచెం భక్తితో, కొంచెం భయంతోటి, లేకపోతే దేవుని అందు భయంతో, ఆసక్తితోటి ఉంటారేమో. కానీ ఆ వీడియో చూసి ముగించి వచ్చిన వెంటనే మీకు తెలుస్తుంది ఏంటిదంటే, అయ్యో నేను అనవసరంగా చూసానే ఆ వీడియో, అనవసరంగా ఈ పాపాన్ని నా తలలోకి ఎక్కించుకున్నానే, నా మనసులోకి ఎక్కించుకున్నానే అనే స్వభావం మీలో ఉంటుందా లేదా చెప్పండి? ఎంతోమంది ఈరోజు మనకున్నంత యాక్సెస్ పాపానికి ఏ సెంచరీలో లేదు, ఏ దశాబ్దంలో లేదు. నో, ఇట్ వాజ్ నాట్ దర్. ఈరోజు మీరు నిశ్చయించుకోండి, టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్, మనకు అక్కర్లేదండి లోకపు వార్తలు, సినిమా పాటలు, సినిమాలు, సీరియల్స్, ఇవి మనకు అక్కరే లేదు. మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు అతి త్వరలో వస్తున్నాడు. మీరు ఇంకా ఇవి చూస్తూ అవి చూస్తూ దేవుని పక్కన పెట్టేసి పాపంతో మునిగిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడా, నేను వస్తున్నాను, ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది చాలా నన్ను ఎంతగానో తాకిందండి. ఈ రోజు నుండి మీరు కూడా అన్వయించాలని ఎంతగానో మనస్ఫూర్తిగా బతిమాడుతున్నాను. ఏంటిదంటే, అక్కర్లేని ఆర్టికల్స్, అక్కర్లేని వీడియోస్, అక్కర్లేని డర్టీ స్టఫ్, అవన్నీ మనకు అక్కర్లేదు. ఆయన అన్నారు ఏంటిదంటే, బైబిల్ చదివినప్పుడు నేను ఇంకా పరిశుద్ధంగా మారి వస్తాను, కానీ ఇవి చదివినప్పుడు ఉన్నదానికంటే ఇంకా నీచమైన స్థితిలోకి వెళ్ళి వస్తున్నాను అని ఆయన అంటున్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, యూ నో వాట్ యూ హ్యావ్ సీన్. మీకు తెలుసు మీరేం చూస్తున్నారు, మీకు తెలుసు మీరేం వింటున్నారు, మీకు తెలుసు మీరేం చదువుతున్నారు, మీకు తెలుసు రహస్యంగా మీరేం చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఎవరు తెలియదేమో, దేవుడు చూస్తున్నాడు, దేవుడు తెలుసు, దేవుడు క్షమిస్తాడులే, ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటున్నారేమో. జాగ్రత్త, బీ వెరీ కేర్ఫుల్. ఒక సమయం రాబోతుంది, దేవుడు అంటున్నాడు మీరు చేసే ప్రతి కార్యానికి, మీరు మాట్లాడే ప్రతి మాటకి మీరు లెక్కప్ప చెప్పాలి. ప్రతి నిమిషం ఒక గొప్ప సమయానిగా, ఒక గొప్ప వరంగా ఎంచుకొని, ఈ నిమిషము నేను దేవుని వాక్యాన్ని చదువుతాను,